ఆఫ్ ద రికార్డులో కూడా మాట్లాడినటువంటి ఎదురుగా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా కనీసం ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, సభా సంప్రదాయాలు ఏందనేది కూడా తెలియని పరిస్థితుల్లో తెలిసిన వ్యక్తులు తెలియని వ్యక్తులను ఉసిగొలుపుతూ అసందర్భంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటే ఈయన మైకులు అన్న మాట వాళ్ళు మైకు లేకుండా అన్నారు. వాళ్ళను తీసి సస్పెండ్ చేసి టర్మినేట్ చేస్తే ఎలక్షన్ లేకుండా 5 సంవత్సరాల దాకా మొత్తానికే ఎలక్షన్లో పోటీ చేయకుండా చేస్తే బుద్ధి వస్తుంది. అప్పుడు నోరుంది కదా, ఒళ్ళుంది కదా, ధనబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా, నేనేదో రాజును అనుకుంటున్నారు. రాజ్యానికి గెలిచిన నియోజకవర్గానికి కానీ మేము సేవకులం, పనోళ్ళము, ప్రజల పక్షాన మాట్లాడాలనే ఆలోచనే లేదు. 95 గంటలల్లో కనీసం గంట సేపు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడలే. ఎంతసేపు బూతు పురాణము, 70 గంటలు బూతు పురాణము, 10 గంటలు ప్రొటెస్టు, ఒక 5 గంటలు వాళ్ళు 10 గంటలు వారు చేసింది వాహవా వాహవా అనుకోవడానికి, వాహవా జపానా అనుకోవడానికే సమయం సరిపోలేదు, జహాపనా అనడానికి. ఇక ఉంటే ఒక అరగంట గంట ఉండొచ్చు. ఇది అసెంబ్లీ సమావేశాల విషయం. ఇకపోతే రుణమాఫీ విషయం మాట్లాడారు. రుణమాఫీకి వచ్చేసరికి రైతులకు ఎంత ఇబ్బంది అవుతుందో అర్థం చేసుకోవాలి. ఆధార్ కార్డు మెన్షన్ కాలేదని, రేషన్ కార్డుకి ఏదో సంబంధం ఉందని, ఫ్యామిలీ డిసైడ్ చేయాలని, ఆల్రెడీ రెన్యువల్ అయిందని, ఆల్రెడీ వాళ్ళు లోన్ కట్టేసిరని, ఇవన్నీ సమస్యలు. రైతు భరోసా ఇస్తామని చెప్పి 5 ఎకరాలు 10 ఎకరాలకి ఇస్తామని రైతులతో ఒక డ్రాగన్ చేస్తూ ప్రోగ్రాం పెడుతున్నారు. ఈ రుణమాఫీలో ఉద్యోగస్తుడు ఉన్నాడని తల్లిదండ్రులకు ఆ రుణమాఫీ ఇస్తలేని పిల్లాడు కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడని. రుణమాఫీకి మాత్రం ఉద్యోగస్తుడు ఉద్యోగం అడ్డం వస్తుంది, కానీ సీఎంఆర్ఎఫ్కు మాత్రం ఉద్యోగస్తులకు ఉద్యోగం అడ్డం వస్తలేదు. రాజకీయ నాయకులకు సీఎంఆర్ఎఫ్ 80% ఇయ్యాలా, 100% ఇయ్యాలని జీవో తీశారు. కానీ సామాన్య ప్రజానికి 15-20% ఇస్తారు. సీఎంఆర్ఎఫ్లో కూడా సమానంగా చూసే పరిస్థితి లేదు. ఇలా చేస్తూ ఉద్యోగాలు ఇస్తాం, యువతకు భవిష్యత్తు చూపెడతాం, యంగ్ ఇండియా యూనివర్సిటీ స్థాపిస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, జీవనోపాధి కల్పిస్తాం అని చెప్తే 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ కన్నా ఆయన పుస్తకాలు చదివిన అన్నాడు, ఈయన 80,000 మాటలే మాట్లాడుతున్నాడు. నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, సెటైర్లు వేయడం, ప్రతిపక్షం మీద దాడి చేయడం, ఇదే అనుకుంటున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారు ఏమీ అనుకునే పరిస్థితి లేనే లేదు. జిహెచ్ఎంసీలో యాడ్ బిజినెస్ అనేది పెద్ద స్కామ్. లీడ్ స్పేస్ ప్రకాష్